యా హాయ్ ఎవ్రీవన్. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే జెన్కిన్స్ అనే సాఫ్ట్వేర్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి. జెన్కిన్స్ అంటే ఏంటి, జెన్కిన్స్ సాఫ్ట్వేర్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి. జెన్కిన్స్ ఈజ్ ఏ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ టూల్ అండ్ కంటిన్యూస్ డెలివరీ టూల్. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెలివరీ. బిఫోర్ దట్ మనం ఈ జెన్కిన్స్ సాఫ్ట్వేర్ కన్నా ముందు ఏం చేస్తూ ఉన్నారంటే డెవలపర్ కోడ్ డెవలప్ చేసిన తర్వాత దెన్ బిల్డ్ చేసి బిల్డ్ టీమ్ వచ్చేసి మీ కోడ్ని బిల్డ్ చేస్తుందండి. దెన్ ఆఫ్టర్ దాట్ దెన్ సమ్ అప్లికేషన్ సర్వర్స్లో డిప్లాయ్ చేస్తారు. ఇది మాన్యువల్గా చేస్తారండి. ఇప్పుడు ఈ జెన్కిన్స్ యూజ్ చేసి ఏం చేస్తున్నారంటే ఎవ్రీథింగ్ ఆటోమేషన్ అండి. జెన్కిన్స్ అనేది కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ టూల్ అండ్ కంటిన్యూస్ డెలివరీ టూల్. ఆటోమేషన్ టూల్ అండి. జెన్కిన్స్ అనేది ఆటోమేషన్ టూల్. ఓకే, ఓన్లీ జెన్కిన్స్ ఏనా అంటే జెన్కిన్స్ లేదా హడ్సన్, బ్యాంబూ, లాట్ ఆఫ్ టూల్స్ ఉన్నాయండి. ఓకే, జెన్కిన్స్. ఇప్పుడు మనం జెన్కిన్స్ ఎలా ఇన్స్టాల్ చేస్తాం. జెన్కిన్స్ ఎలా ఇన్స్టాల్ చేస్తాం. జెన్కిన్స్ మీరు ఇన్స్టాల్ చేయాలంటే ప్రీ రిక్వైజర్స్ వచ్చేసి జావా వచ్చేసి మీ మిషన్లో రన్ అవుతూ ఉన్నారండి. ఓకే, ప్రీ రిక్వైజర్స్ ఏంటంటే జావా రన్ అవుతూ ఉన్నారండి. జావా 1.6 కానీ లేదా 1.7 కానీ 8 కానీ 1.6+ పైన ఏదైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండి. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ జావా ఎలా ఇన్స్టాల్ చేయాలో చెప్పట్లేదు. డైరెక్ట్గా ప్రీ రిక్వైజర్స్ వచ్చేసి జావా అండి. మీ మిషన్లో జావా డౌన్లోడ్ చేసుకొని దెన్ జావా యొక్క పాత్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ సెట్ చేసుకోండి. మీ కమాండ్ ప్రాంప్ట్లో జావా అని హిట్ చేయగానే ఇక్కడ చూడండి. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి జస్ట్ జావా -వర్షన్ అనే విధంగానే మీకు వర్షన్ ఇక్కడ డిస్ప్లే చేయాలండి. ఓకే, ఇక్కడ నేను నా మిషన్లో జావా 1.8 ఇన్స్టాల్ చేస్తున్నాను. ఓకే, దెన్ ఇప్పుడు జెన్కిన్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలి. జెన్కిన్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలంటే ఫస్ట్ మనం jenkins.war ఫైల్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలండి. ఓకే, jenkins.war ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవాలి. బ్రౌజర్లో మీరు జెన్కిన్స్ డౌన్లోడ్ అని హిట్ చేశారంటే జెన్కిన్స్ డౌన్లోడ్ అని హిట్ చేశారంటే ఇక్కడ చూడండి. jenkins.war దెన్ జెన్కిన్స్ అప్డేట్ సెంటర్ అని మీకు ఒక లింక్ ఇక్కడ డిస్ప్లే వస్తుందండి. జస్ట్ మీరు ఈ లింక్ మీ క్లిక్ చేశారంటే ఆ లింక్ మీ క్లిక్ చేయగానే జెన్కిన్స్ అప్డేట్ సెంటర్లోకి వెళ్తామండి. జెన్కిన్స్ అనేది ఎవ్రీ వీక్ వచ్చేసి న్యూ రిలీజ్ని రిలీజ్ చేస్తున్నారండి. న్యూ వర్షన్ని, న్యూ రిలీజ్ని రిలీజ్ చేస్తున్నారండి. ఇక్కడ చూడండి. 2.7 ఇవన్నీ లేటెస్ట్ వర్షన్స్ అండి. మీరు ఏం చేస్తారంటే లేటెస్ట్ వన్ 2.71 వచ్చేసి లేటెస్ట్ వన్ అండి. మీరు జెన్కిన్స్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేయాలంటే జస్ట్ దీన్ని క్లిక్ చేయండి. 2.71 మీద క్లిక్ చేస్తారంటే మీకు jenkins.war ఫైల్ అనేది ఒక డౌన్లోడ్ అవుతుందండి. ఇక్కడ చూడండి, jenkins.war ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుందండి. ఇప్పుడు నా దగ్గర ఆల్రెడీ jenkins.war ఫైల్ అనేది ఉంది కాబట్టి నేను జస్ట్ ఇది పాస్ చేస్తున్నాను అండి. ఈ డౌన్లోడ్ పాస్ చేస్తున్నాను. ఓకే, ఆల్రెడీ నా దగ్గర ఉంది కాబట్టి దాన్ని యూజ్ చేద్దామండి. ఇక్కడ చూడండి, ఇదండి jenkins.war ఫైల్ ఇలా ఉంటుందండి. ఇది వచ్చేసి ఒక వేర్ ఫైల్ అండి. ఓకే, ఇక్కడ మీరు జెన్కిన్స్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలంటే 2 వేస్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి మీ అప్లికేషన్ సర్వర్లో ఈ jenkins.war ఫైల్ని డిప్లాయ్ చేసి దెన్ ఓపెన్ చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్గా జావా కమాండ్ యూజ్ చేసి మీ jenkins.war ఫైల్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చండి. ఒకటి ఏంటంటే మీ మిషన్లో టామ్క్యాట్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాల్ చేసి దెన్ ఆ టామ్క్యాట్ అప్లికేషన్ సర్వర్లో ఈ jenkins.war ఫైల్ని డిప్లాయ్ చేసి ఓపెన్ చేయొచ్చండి. లేదా డైరెక్ట్గా ఈ స్పెసిఫిక్ పాత్లో ఇక్కడ చూడండి, నాకు ఈ స్పెసిఫిక్ పాత్లో jenkins.war ఫైల్ అనేది ఉందండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఈ స్పెసిఫిక్ పాత్లో నా కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తున్నాను అండి. ఓకే, నా కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తాను. ఇప్పుడు నేను ఈ jenkins.war ఫైల్ని ఎలా ఇన్స్టాల్ చేస్తానంటే నేను ఆల్రెడీ చెప్పాను కదండి. జావా కంపల్సరీ అని చెప్పాను కదా. ఇప్పుడు నేను ఆల్రెడీ జావా ఇన్స్టాల్ చేస్తున్నాను. కమాండ్ ఏంటంటే జావా -jar దెన్ నీ జెన్కిన్స్ నేమ్ అండి. jenkins.war అండి. జావా -jar jenkins.war జావా -jar jenkins.war అని మీరు ఎప్పుడైతే ఇక్కడ హిట్ చేస్తారో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే నీ jenkins.war ఫైల్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందండి. ఇప్పుడు ఆ వేర్ ఫైల్ని ఇన్స్టాల్ చేస్తుందండి. ఓకే, నీ వేర్ ఫైల్ని ఇన్స్టాల్ చేస్తుంది. ఇది ఇన్స్టాల్ అవ్వడానికి అప్రాక్సిమేట్లీ 1 to 2 minutes టైం తీసుకుంటుందండి. చూద్దాం. ఇక్కడ చూడండి. వన్స్ ఇన్స్టలేషన్స్ అయిన తర్వాత దెన్ ఇలా మీకు డిస్ప్లే వస్తుందండి. ఇక్కడ చూడండి, మీకు సంథింగ్ ఏదో పాస్వర్డ్ ఇన్స్టలేషన్స్ సెటప్ ఈజ్ రిక్వైర్డ్ అని ఎవ్రీథింగ్ ఇక్కడ డిస్ప్లే చేసి మీకు అక్కడ ఒక పాస్వర్డ్ డిస్ప్లే వస్తుందండి. ఇప్పుడు జెన్కిన్స్ సర్వర్ యొక్క డిఫాల్ట్ పాస్వర్డ్ ఏంటంటే పాస్వర్డ్ కాదండి, పోర్ట్ నెంబర్ అండి. జెన్కిన్స్ సర్వర్ యొక్క డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ ఏంటంటే 8080 అండి. ఇప్పుడు ఏంటంటే మీ విండోస్ మిషన్ యొక్క IP అడ్రస్ :8080 హిట్ చేశారంటే మీకు బ్రౌజర్లో మీ జెన్కిన్స్ సాఫ్ట్వేర్ ఓపెన్ అవుతుందండి. లేదా లోకల్ హోస్ట్ 8080 హిట్ చేశారంటే మీకు జెన్కిన్స్ అనేది ఓపెన్ అవుతుందండి. ఇంతవరకు నేను జెన్కిన్స్ ఇన్స్టాల్ చేయలేదు కాబట్టి ఫస్ట్ నా జెన్కిన్స్ సర్వర్ని అన్లాక్ చేయాలండి. అన్లాక్ చేయాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ సమ్ పాత్ మెన్షన్ చేసింది కదా. ఈ స్పెసిఫిక్ పాత్లోకి నేను ఎంటర్ అయ్యి
సో ఇక్కడ ఇనిషియల్ అడ్మిన్ పాస్వర్డ్ అనే ఒక ఫైల్ ఉంటుందండి. సో ఈ ఫైల్ ఓపెన్ చేస్తానంటే సేమ్ ఈ పాస్వర్డ్ ఉంటుందండి. డైరెక్ట్గా ఈ పాస్వర్డ్ని కాపీ చేసైనా పేస్ట్ చేయొచ్చు, లేదా డైరెక్ట్గా నేను ఈ స్పెసిఫిక్ పాత్లోకి ఎంటర్ అయ్యి దెన్ ఈ స్పెసిఫిక్ పాత్లోకి ఎంటర్ అయితే నాకు ఇనిషియల్ అడ్మిన్ పాస్వర్డ్ అనే ఒక ఫైల్ ఉంటుంది. దెన్ ఆ ఫైల్ని ఓపెన్ చేశానంటే నాకు పాస్వర్డ్ ఉంటుంది. చూడండి ఈ స్పెసిఫిక్ పాత్లోకి వచ్చాను, దెన్ ఇనిషియల్ అడ్మిన్ పాస్వర్డ్. సో ఇప్పుడు నేను ఇనిషియల్ అడ్మిన్ పాస్వర్డ్ అనే ఫైల్ని ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి నాకు ఈ పాస్వర్డ్ ఉంది. సో ఎంటైర్ పాస్వర్డ్ నేను కాపీ చేసి దెన్ ఇక్కడ పేస్ట్ చేస్తానండి. సో ఇక్కడ పేస్ట్ చేసి దెన్ క్లిక్ ఆన్ కంటిన్యూ. సో ఇప్పుడు మీ జెన్కిన్స్ సర్వర్ని అన్లాక్ చేస్తున్నారండి. సో వన్స్ మీ పాస్వర్డ్ ఇచ్చి ఎంటర్ చేసిన తర్వాత దెన్ మీకు ఇక్కడ ఇలా డిస్ప్లే వస్తుందండి. సో గెట్టింగ్ స్టార్టెడ్ అని చెప్పి సో కస్టమైజ్డ్ జెన్కిన్స్ అని ఇలా డిస్ప్లే వస్తుందండి. సో ఇక్కడ ఏంటి మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయండి. సో ఒకటి ఏంటంటే ఇన్స్టాల్ సజెస్టెడ్ ప్లగిన్స్ ఒకటి, దెన్ సెలెక్ట్ ప్లగిన్స్ టు ఇన్స్టాల్. సో జెన్కిన్స్ అనేది ప్లగిన్ బేస్డ్ టూల్ అండి. సో జెన్కిన్స్ అనేది ప్లగిన్ బేస్డ్ టూల్. సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎనీథింగ్ ఏదైనా యూజ్ చేయాలంటే జెన్కిన్స్లో ఫస్ట్ నువ్వు ప్లగిన్ ఇన్స్టాల్ చేసుకోవాలి. దెన్ ప్లగిన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత నీ జెన్కిన్స్ సర్వర్ రీస్టార్ట్ చేసుకోవాలి. దెన్ ఆ తర్వాత ఆ ప్లగిన్ యూజ్ చేసుకోవచ్చు అండి. సో జెన్కిన్స్ ఈజ్ ఏ ప్లగిన్ బేస్డ్ టూల్. ఓకే, జెన్కిన్స్ ఈజ్ ఏ ప్లగిన్ బేస్డ్ టూల్. సో ఇక్కడ ఏంటంటే 2 థింగ్స్ ఉన్నాయి కదా, ఇన్స్టాల్ సజెస్టెడ్ ప్లగిన్స్ ఒకటి, దెన్ సెలెక్ట్ ప్లగిన్స్ టు ఇన్స్టాల్. సో ఏంటంటే సో ఇన్స్టాల్ సజెస్టెడ్ ప్లగిన్స్ అంటే మీ జెన్కిన్స్ సర్వర్ అనేది మీకు బై డిఫాల్ట్ గా సమ్ ప్లగిన్స్ సజెస్ట్ చేస్తుందండి. సో మీరు దాని మీద క్లిక్ చేశారంటే డిఫాల్ట్ ప్లగిన్స్ అన్ని ఇన్స్టాల్ అవుతాయండి. లేదా మీకు కావాల్సిన ప్లగిన్ మీరు సెలెక్ట్ చేసుకోవాలంటే జస్ట్ సెలెక్ట్ ప్లగిన్స్ టు ఇన్స్టాల్. సో మీరు కావాల్సిన ప్లగిన్స్ మీరు ఇక్కడ పిక్ చేసుకొని దెన్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇన్స్టాల్ సజెస్టెడ్ ప్లగిన్స్ అనే దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి గెటింగ్ స్టార్టెడ్ అని చెప్పేసి ఈ ప్లగిన్స్ అన్ని నాకు ఇక్కడ డిస్ప్లే చేస్తాయండి. సో ఇవన్నీ బై డిఫాల్ట్ ప్లగిన్స్ అండి, జెన్కిన్స్ సజెస్ట్ చేస్తుందండి. సో ఈ ప్లగిన్స్ అన్ని ఇన్స్టాల్ అవడానికి కొంచెం టైం పడుతుందండి. సో ఇక్కడ చూడండి ఫోల్డర్ ప్లగిన్ ఇన్స్టాల్ అయింది. సో ఇక్కడ చూడండి పైప్ లైన్ ప్లగిన్, గిట్ ప్లగిన్, దెన్ ఎల్డా ప్లగిన్, సో వర్క్ స్పేస్ క్లీన్ ప్లగిన్. సో ఇక్కడ చూడండి లాట్ ఆఫ్ ప్లగిన్స్ అండి, యాండ్ ప్లగిన్, గిట్ హబ్ ప్లగిన్, బ్రాంచెస్ ప్లగిన్. సో ఇక్కడ చూడండి గ్రాడల్ ప్లగిన్, ఓకే, సో ఎస్ఎస్హెచ్ ప్లగిన్. సో ఇవన్నీ డిఫాల్ట్ ప్లగిన్స్ అండి. ఓకే, సో ఈ ప్లగిన్స్ అన్ని ఇన్స్టాల్ అయిన తర్వాత దెన్ మనం ఒక యూజర్ని క్రియేట్ చేయాలండి. సో ఈ ప్లగిన్స్ ఇన్స్టాల్ అవ్వడానికి సమ్ టైం పడుతుందండి. ఓకే, సో ఇక్కడ చూడండి బేస్డ్ ఆన్ బ్యాండ్ విత్ ప్రకారం ఈ ప్లగిన్స్ అన్ని ఇన్స్టాల్ అవుతాయండి. సో నీ బ్యాండ్ విత్ ఇంటర్నెట్ ప్రకారం సో నీ ఇంటర్నెట్ ఫాస్ట్గా ఉంటే దెన్ ఫాస్ట్గా ఇన్స్టాల్ అయిపోతాయండి. ఓకే, సో సమ్ టైం తీసుకుంటుందండి ఈ ప్లగిన్స్ అన్ని ఇన్స్టాల్ అవ్వడానికి. ఓకే, సో ఇక్కడ చూడండి ప్లగిన్స్ ఏ ఇన్స్టాల్ అవుతుందని ఇక్కడ లిస్ట్ చేస్తుందండి మీకు. సో ఇక్కడ చూడండి వన్స్ ఆ ప్లగిన్ అన్ని ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత దెన్ ఇక్కడ మీకు గెటింగ్ స్టార్టెడ్ అని చెప్పి ఒక పేజ్ ఇలా డిస్ప్లే వస్తుందండి. సో ఇక్కడ చూడండి క్రియేట్ ఏ ఫస్ట్ అడ్మిన్ యూజర్. సో క్రియేట్ ఏ ఫస్ట్ అడ్మిన్ యూజర్. సో మీరు ఇక్కడ కంటిన్యూ యాజ్ ఏ అడ్మిన్ యూజర్ మీద క్లిక్ చేశారంటే డైరెక్ట్గా అడ్మిన్ యూజర్తో క్రియేట్ అవుతుందండి. లేదా మీరు ఓన్ ఒక యూజర్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రసాద్ అని ఒక యూజర్ని క్రియేట్ చేస్తున్నాను అండి. ఓకే, ప్రసాద్ అని ఒక యూజర్ని క్రియేట్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి యూజర్ నేమ్, దెన్ పాస్వర్డ్, దెన్ కన్ఫర్మ్ పాస్వర్డ్, దెన్ ఫుల్ నేమ్. సో ఫుల్ నేమ్ ఇస్తున్నాను అండి. సో పోలారపు ప్రసాద్. ఓకే, దెన్ ఈమెయిల్ ఐడి అండి. ఓకే, ఇక్కడ ఈమెయిల్ ఐడి మెన్షన్ చేస్తానండి. సో ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్ని మీరు మెన్షన్ చేసిన తర్వాత ఈ అడ్మిన్ యూజర్ అయిపోతాడు. సో ఈ ప్రసాద్ అనే యూజర్ వచ్చేసి అడ్మినిస్ట్రేటర్ యూజర్గా వర్క్ అవుతుందండి. సో ఇక్కడ నేను సేవ్ అండ్ ఫినిష్ ఇస్తున్నాను. ఓకే, సేవ్ అండ్ ఫినిష్ ఇస్తున్నాను. సో ఇక్కడ చూడండి నా జెన్కిన్స్ సర్వర్ అనేది రెడీ అయిపోయిందండి. సో ఇక్కడ స్టార్ట్ యూజింగ్ జెన్కిన్స్ అనే దాన్ని క్లిక్ చేస్తారంటే మీకు జెన్కిన్స్ యొక్క హోమ్ పేజ్ డిస్ప్లే వస్తుందండి. సో ఇది వచ్చేసి మీ జెన్కిన్స్ యొక్క హోమ్ పేజ్ అండి. సో ఇక్కడ చూడండి సో ఇది వచ్చేసి హోమ్ డైరెక్టరీ, దెన్ ఇక్కడ చూడండి మీ యూజర్ నేమ్, దెన్ మీరు లాగౌట్ అవ్వాలంటే ఇక్కడ, దెన్ ఇక్కడ చూడండి ఎనేబుల్ ఆటో రిఫ్రెష్. సో ఇది వచ్చేసి ఆటో రిఫ్రెష్ అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎనేబుల్ ఆటో రిఫ్రెష్ మీద క్లిక్ చేస్తానంటే ఎవ్రీ 15 seconds ఒకసారి ఏమవుతుందంటే మీ జెన్కిన్స్ సర్వర్ రీఫ్రెష్ అవుతుందండి. సో అబ్జర్వ్ చేయండి. సో 15 seconds తర్వాత అలా బ్లింక్ అవుతుంది చూడండి. సో చూడండి ఆటోమేటిక్గా రిఫ్రెష్ అయిందండి. సో ఇది మీకు ఎనేబుల్ కావాలంటే ఎనేబుల్, డిజేబుల్ కావాలంటే డిజేబుల్ ఉంచుకోవచ్చు అండి. సో ఇక్కడ చూడండి నాకు ఇంతవరకు ఏ జాబ్స్ లేవు కాబట్టి నాకు ఇక్కడ వెల్కమ్ టు జెన్కిన్స్, సో ప్లీజ్ క్రియేట్ న్యూ జాబ్స్ అని వస్తుందండి. ఓకే, సో ఇన్ కేస్ ఏదైనా జాబ్స్ ఉంటే ఇక్కడ డిస్ప్లే వస్తాయండి. ఓకే, ఇవన్నీ మామూలుగా జెన్కిన్స్లో ఆప్షన్స్ అండి.
ఓకే, సో ఇది వచ్చేసి ఎలా జెన్కిన్స్ ఇన్స్టాల్ చేయాలని వీడియో అండి. ఓకే, సో ఇది వచ్చేసి నా యూట్యూబ్ ఛానల్ అండి. సో డెవోప్స్ బై ప్రసాద్ అని మీరు యూట్యూబ్లో హిట్ చేశారంటే నా ఛానల్ వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఇన్ ఫ్యూచర్లో లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ అన్నీ అప్డేట్ చేస్తానండి. థ్యాంక్ యూ.